ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. నెల్లూరులో వైసీపీ నాయకులు జగన్కు ఘన స్వాగతం పలికారు. జగన్కు నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జగన్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు స్వాగతం పలకడానికి. అలాగే జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ మాట్లాడారు. ములాఖత్తులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవటానికి వెళ్లారు. నెల్లూరు జిల్లా నేతలతోనూ జగన్ మాట్లాడుతున్నారు. జగన్ హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. హెలికాప్టర్ దగ్గరకు భారీగా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. జగన్కు స్వాగతం పలకడానికి, జగన్కు అభివాదం తెలపడానికి నెల్లూరు జిల్లాలో కార్యకర్తలు వచ్చారు. పార్టీ ఓటమికి కారణాలపై కూడా నెల్లూరులో పార్టీ నాయకులతో జగన్ మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరులో అన్ని స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పూర్తిగా కనుమరుగైన పరిస్థితి కనిపించడానికి కారణం ఏంటనే విషయాలపై నెల్లూరు జిల్లా నేతలతో జగన్ మాట్లాడబోతున్నారు. హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గంలో జగన్ వెళుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జైల్లో ములాఖత్తులో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ బూత్లోకి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టడంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చినా బెయిల్ రద్దయింది. తర్వాత ప్రస్తుతం ఆ కేసులో ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించడానికి వెళ్లారు. నెల్లూరు జిల్లా నేతలతోనూ జగన్ మాట్లాడుతున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అంటూ వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై జగన్ నెల్లూరు జిల్లా నేతలతో మాట్లాడబోతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 2019లో అన్ని స్థానాలను గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఈ పరిణామాలకు కారణం ఏంటనే విషయాలపై కూడా నెల్లూరు జిల్లా నేతలతో జగన్ మాట్లాడబోతున్నారు. మా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. గయాజ్, జగన్ నెల్లూరు స్కెడ్యూల్ ఏంటి? నెల్లూరులో ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు? సచిన్, జగన్ కరెక్ట్ 11 గంటల 40 నిమిషాలకు హెలికాప్టర్లో నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లో ఆయనకు ప్రత్యేకంగా హెలికాప్టర్ ప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆయనకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ ఇస్తామన్నారు. అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఇవ్వడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ శ్రేణులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేస్తారు. దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని కనుపర్తిపాడు దగ్గర ఒక పాఠశాలలో ఆయన పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 11 గంటల 40 నిమిషాలకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు రావడం జరిగింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జాతీయ రహదారి మీద బయలుదేరి ఆయన భుజుగు నెల్లూరు మీదుగా నెల్లూరు సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయనతో పాటు కొంతమంది పార్టీ అంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా తదితర పార్టీ శ్రేణులు కూడా ఆయనతోనే ఉన్నారు. ఆయన నేరుగా 12 గంటల 15 నిమిషాలకు నెల్లూరు సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. అక్కడ కొన్ని ఫామ్స్ ఉంటే అవి ఫిలప్ చేసి జైల్లోకి లోపలికి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్నారు. ఆయన ఇప్పటికే జైల్లోకి వెళ్ళి సుమారు ఒక 20 నిమిషాలు కావస్తుంది. అయితే సుమారు ఆయన ఒక 40 నిమిషాల వరకు ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే బయట ఒక జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక 3-4 మాత్రమే జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మిగిలిన పార్టీ శ్రేణులు మొత్తం బయటే ఉన్నారు. అయితే సుమారు ఒక 40 నిమిషాలు వరకు ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే
బయటకు వచ్చి పార్టీ సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా తెలియదు. ప్రస్తుతము మనము ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడాలి. సార్ చెప్పండి, ఏదైనా పార్టీ విషయాలు ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? లేదన్నా, ఈరోజు ప్యూర్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి లీడర్ కూడా. సో ఆయన్ని కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ వాళ్ళు కేసులు పెట్టి చాలా రకాలైనటువంటి కేసులు పెట్టి నిర్బంధించినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా నెల్లూరుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబానికి ఒక మనోధైర్యం కల్పించడానికి, తద్వారా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరికీ కూడా నేనున్నాననే ఒక భరోసా, మీకే కష్టంలోనైనా నేను ఉంటానన్న ఒక భరోసా కోసంగా మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ప్యూర్లీ ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ తాడేపల్లికి వెళ్ళడం జరుగుతుంది. సార్, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు లోపలేరు సార్? రాంబాబు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఆ ముగ్గురు మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే గతంలో 10కి 10 టికెట్లు వైసీపీ కైవసం చేసుకుంది, ఈసారి మొత్తం ఓడిపోవడం జరిగింది. దీని మీద ఏమైనా అంటే తప్పిదాల మీద ఏమైనా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు ఉంటాయా అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలతో? తప్పకుండా ఏదైనా కూడా ప్రజల నిర్ణయాన్ని ఆమోదించాలి. సో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత ఉపయోగపడచ్చో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు అలానే ఉపయోగపడచ్చు. పోయినసారి అధికారంగా ఇచ్చినారు, పేద ప్రజలకి, సామాన్యులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు కూడా తీసుకొచ్చినారు. అయితే ఈసారి ప్రతిపక్షంలో ఇచ్చినారు. తప్పకుండా ప్రతిపక్షంలో ఉంటూ ఏదైతే అధికార పక్షం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత బాధాకరమే అనిపించింది. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఇలా జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. సుమారుగా ఒక 15 రోజుల దాకా అందరికీ కూడా రికవర్ కావడానికి టైం పట్టింది. అయితే మనం నమ్ముకున్నటువంటి సుమారుగా 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. సో వారందరికీ కూడా అండగా ఉండాలన్న ఆలోచనతో రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ప్రజలతోనే ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం. ఇది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ చెప్పడం ఏంటంటే, ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రమే మనము జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు. అయితే పార్టీకి సంబంధించిన విషయాలు మొత్తము త్వరలోనే జిల్లా పార్టీతో మాట్లాడతాం. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది, మనం చూస్తున్నాము. ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అదేవిధంగా అంబటి రాంబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ కొంతమంది కార్యకర్తల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్న ఇది చూస్తున్నాము. అయితే మొత్తం మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళి, అంటే పరామర్శించడానికి లోపలికి వెళ్ళి సుమారు ఒక 20 నిమిషాలు అవుతుంది. అయితే ఆయన వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా మళ్ళీ కనుపర్తిపాడులోని హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన తాడిపల్లికి వెళ్తారని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. రైట్, ఇంకా ఎంతసేపు జైలు దగ్గర ములాఖాత్లో ఉండే అవకాశం ఉంటుంది? ఎంతసేపట్లో ములాఖాత్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది? బయటికి ఎంతసేపట్లో జగన్ వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఒక 20 నిమిషాలు పట్టొచ్చని కూడా చెప్తున్నారు. అయితే 20 నిమిషాలు ఇది పోయి అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు అంబటి రాంబాబు, అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులంతా లోపల పోవడం జరిగింది. ఆయన పరామర్శించిన తర్వాత సుమారు ఒక అరగంట సేపు వరకు అంటే జైలు అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వడం జరిగింది. జైలు మాన్యువల్ ప్రకారం మామూలుగా 20 నిమిషాల నుంచి ఒక అరగంట వరకు ఉంటుంది. ఆయన అరగంట వరకు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత సెంట్రల్ జైలు ఆవరణంలోనే మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పాటికి మనం చూస్తున్నాము, ఇక్కడ చాలామంది జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా చెట్ల మీద కూడా కొంతమంది ఎక్కి ఉన్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అంటే ఉదయం 10 గంటలకే జైలు ఆవరణం ఈ ప్రాంతానికి చేరిపోవడం జరిగింది. అంటే సర్వేపల్లి, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం, ఆత్మకూరు, నెల్లూరు సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సెంట్రల్ జైలు ఆవరణం ఆ ప్రాంతానికి చేరిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి రావడము నేరుగా ఆయన సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళిపోయారు.
అంటే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత ఎవరైనా కార్యకర్తలతో వీళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉండొచ్చేమో అనుకోవచ్చు. అదేవిధంగా మొత్తం మీద చూసుకుంటే ఇంకా ఒక 20 నిమిషాలు పడుతుందని కూడా జైలు అధికారులు కూడా చెప్పే మాటలను బట్టి తెలుస్తుంది. సచిన్. రైట్ గయాజ్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి జైలు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఆర్టీవీతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడటానికి జైలు దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం.